వివాహేతర సంబంధం సాగిస్తోందని భార్యను అనుమానించిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. పోలీసులు వచ్చేంతవరకు అక్కడే వేచి ఉన్నాడు. మృతదేహంతో సెల్ఫీ దిగి ఆ ఫోటోను తన స్టేటస్లో పోస్ట్ చేశాడు. గగుర్పాటు కలిగించే ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. తిరునెల్వేలికి చెందిన బాలమురుగన్ కొద్ది కాలం క్రితం శ్రీప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి 3 సంతానం. శ్రీప్రియ వ్యక్తిగత కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. కోయంబత్తూరులోని ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. శ్రీప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బాలమురుగన్ కొద్ది కాలంగా అనుమానిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున బాలమురుగన్ హాస్టల్కు వెళ్లి ఆమెను తనతో రమ్మని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో ముందుగానే తనతో తెచ్చుకున్న కొడవలితో ఆమెపై బాలమురుగన్ దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్యానంతరం తన భార్య మృతదేహం పక్కనే పోలీసులు వచ్చేంతవరకు బాలమురుగన్ ఉండిపోయాడు. భార్య శవంతో సెల్ఫీ దిగి దానిని తన స్టేటస్లో పోస్ట్ చేశాడు. వంచనకు మరణమే మూల్యమంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. రత్నపురి పోలీసులు బాలమురుగన్ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.